బెంగుళూరులో ఒక 30 నుంచి 35 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అని అనుకుంటే అందులో కమ్సే కమ్ మూడో వంతు ఆంధ్రులే. అంటే 10 లక్షల మంది పైగా ఉండుంటారు వెళ్ళొచ్చేవాళ్ళు కానీ లేదంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ. వీళ్ళంతా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిన వాళ్ళే కదా. ఏపీలో 11 ఏళ్ళైంది విభజన జరిగి, మనకి దారి చూపించే సిటీ అంటే ఏముంది ఇప్పుడు చెప్పుకోవడానికి? చిత్తూరు, కడప లాంటి జిల్లాల వాళ్ళు అయితే చెన్నై వెళ్ళాలి. రాయలసీమ, కోస్తా అని లేకుండా అందరూ బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిందే కదా. 11 ఏళ్ళుగా మనం ఒక రాజధానిని సాలిడ్గా కళ్ళ ముందుకు తీసుకురాలేకపోయాం. పర్మనెంట్ భవనాలు కట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చూపించలేకపోయాం ఇప్పటి వరకు. విశాఖ కాస్తో కోస్తో గేరొందుకునేసరికి ఇప్పుడు మనం పబ్లిసిటీ ప్రకటనలు చేసేస్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో గనక బెంగళూరు లాంటి వాళ్ళు అసలు మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెందుకున్నారు అనే పబ్లిసిటీ ఆందోళన వాళ్ళు కూడా చేశారనుకోండి. ఏది హిందీ వాళ్ళని ఈ మధ్యన అంటున్నారు కదా, హిందీ వాళ్ళకి బెంగళూరులో ఏం పని, ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే కన్నడలోనే మాట్లాడాలి, లాంటి ఆందోళనలు కొంతమంది అక్కడ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు గనక ఇప్పుడు లేనిపోంది ఆంధ్ర కవ్విస్తోంది మమ్మల్ని, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడేంటి అని మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, మన ప్రకటనల వల్ల నష్టం జరుగుతున్నట్టు మన వాళ్ళకి కదా. ఇలాంటివి ఆలోచించి కొంచెం పబ్లిసిటీ ప్రకటనల మీద కంటే పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెడితే బెటర్ ఏమో. కాస్త చూడండి సార్.